నవరాత్రి 4వ రోజు శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు కాత్యాయని దేవి అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం వచ్చేయండి. పూర్వం కథ అనే ఒక మహర్షి ఉండేవారు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఇతను పరమశక్తిని పూజిస్తూ చాలా సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు. అతని తపస్సుకి అమ్మవారు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటారు. అప్పుడు అతను ఆది పరాశక్తి తన ఇంట కూతురిగా జన్మించాలి అని కోరుకుంటారు. మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసి అతన్ని ఏ మగవారు చంపకూడదు అని వరం పొందుతాడు. ఆడవాళ్లను చాలా బలహీనులుగా బానిసలుగా చూస్తాడు. అప్పుడు ఇంకా అతనికి మరణం లేదు అని గర్వంతో దేవతలందరితో యుద్ధం చేసి అందరినీ ఓడించాడు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు అన్నీ చెప్పుకుంటే త్రిమూర్తులలో రగిలిన కోపం అంతా ఒక ప్రకాశమైన తేజస్సుగా మారి ఆ తేజస్సు అంతా కాంతుల రూపంలో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో పడ్డాయి. అప్పుడు ఆ కాంతులు అంతా ఒక స్త్రీ రూపంగా మారింది. ఇది అంతా కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జరిగింది కాబట్టి ఆయన కూతురిగా కాత్యాయని దేవి అని అమ్మవారు ప్రసిద్ధి చెందారు. ఈమె భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించారు. ఈమె ఆశ్వేజ శుక్ల సప్తమి అష్టమి నవమి నాడు కాత్యాయన మహర్షి పూజలు అందుకుని దశమి నాడు మహిషాసురుణ్ణి వధించారు. కాత్యాయని దేవి గురించి నాకు నచ్చిన స్టోరీ